సీనియర్ నటుడు గిరిబాబు ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తాను చూసిన అనేక పరిణామాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం వల్ల తాను ఎలా నష్టపోయింది వివరించారు గిరిబాబు. తనకు వ్యక్తిగతంగా చిరంజీవితో మంచి స్నేహమే ఉందని, అల్లు రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవికి ఇవ్వాలనుకున్నప్పుడు తన గురించి చాలా పాజిటివ్గా చెప్పినట్లు గిరిబాబు చెప్పారు. అలాగే చిరంజీవి పెద్ద స్థాయికి వెళ్తాడని తాను ముందే గెస్ట్ చేసి ఆయనకి చెప్పినట్లు కూడా గిరిబాబు వెల్లడించారు. కొదమసింహంకు సంబంధించి గొడవ గురించి వివరిస్తూ ఆ సినిమా కంటే ముందు తాను కౌబాయ్ కథతో ఇంద్రజిత్ సినిమా ప్రొడ్యూస్ చేశానని, వాస్తవానికి ఆ సినిమా వచ్చిన నెల రోజుల తర్వాత ఇంద్రజిత్ రావాల్సిందని, కానీ తన సినిమా గురించి తెలుసుకుని హఠాత్తుగా రాత్రికి రాత్రి రిలీజ్ డేట్ ప్రకటించి తమ సినిమాను దెబ్బతీశారని, కొదమసింహం ఫ్లాప్ కావడంతో ఆ ఎఫెక్ట్ తమ సినిమాపై పడిందని, కౌబాయ్ సినిమాలు ఆడవనే అభిప్రాయం వచ్చి తమ సినిమాను సగానికి సగం రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అలా తాను నష్టపోయానని గిరిబాబు వెల్లడించారు. ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ అతను చాలా మంచి వ్యక్తి అని, కానీ తనతో పనిచేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదని, పవన్ కొత్త సినిమాకు తాను మనవడు పనిచేస్తున్నాడని, అతడి పనితీరుపై తెలుసుకోవడానికి యూనిట్కి వెళ్తే పవన్ లేచి వచ్చి మర్యాదగా పలకరించాడని, మనిద్దరం ఇప్పటిదాకా పని చేయకపోవడం ఏంటన్నాడని, నాకు సరిపోయే పాత్ర ఏదైనా ఉందా అంటూ త్రివిక్రమ్కు ఆరా తీశాడని, లేదనడంతో ఊరుకున్నాడని గిరిబాబు వెల్లడించారు. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణల మధ్య ఒకప్పటి వైరం గురించి కూడా గిరిబాబు ఓపెన్ అయ్యారు. ముందుగా అభిమానుల వల్లే వీరి మధ్య శత్రుత్వం వచ్చిందని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చే సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య విభేదాలు పెరిగాయని, కానీ తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయారని గిరిబాబు చెప్పారు.